ఓ చోరీ కేసుకు సంబంధించి పోలీసు అధికారుల బాధ్యతారాహిత్యంపై కేరళ హైకోర్టు మండిపడింది. వారి తీరు వల్ల ప్రవాస భారతీయుడు అనవసరంగా శిక్ష అనుభవించాడని, ఆయన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లిందని తెలిపింది. ఇందుకు పరిహారంగా అతనికి 14 లక్షల రూపాయలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా ఈ పరిహారాన్ని ఆయా అధికారుల నుంచి రికవరీ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. కేరళలో కన్నూరు జిల్లాలో తలస్పేరికి చెందిన తజుద్దీన్ ఖతార్లో పనిచేసేవారు. 2018లో ఓసారి సెలవుల్లో కేరళకు వచ్చారు. ఓ రోజు రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీస్ జీపు తాజుద్దీన్ నివాసానికి సమీపంలో బురదలో ఇరుక్కుపోయింది. అటుగా వాహనంలో వెళ్తున్న తాజుద్దీన్ను సహాయం చేయాలని కోరగా తనకు వెన్నునొప్పి ఉందని చెబుతూ కిందకి దిగేందుకు నిరాకరించారు. దీంతో కోపోద్రిక్తులైన పోలీసులు అతన్ని వాహనం నుంచి బయటకు దింపి బెదిరించారు. ఆ తర్వాత ఓ చోరీ కేసులో తాజుద్దీన్ ఇరికించిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. 54 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన బెయిల్పై బయటకు వచ్చి ఖతార్కు వెళ్లిపోయారు. అయితే ఉద్యోగం నుంచి చెప్పకుండానే వెళ్లిపోయాడని ఆరోపిస్తూ తాజుద్దీన్పై అక్కడ సంస్థ కేసు వేసింది. ఆ కేసులో 23 రోజుల పాటు జైల్లో ఉన్న ఆయన చివరకు స్వదేశానికి వచ్చి న్యాయ పోరాటం చేశారు. అదే సమయంలో ఓ కేసులో అరెస్టైన నిందితుడు కన్నూరులో చోరీకి పాల్పడింది తానేనని అంగీకరించాడు. దీంతో పోలీసులు బాధ్యతారాహిత్యాన్ని నిర్ధారించిన న్యాయస్థానం వారి అహం కారణంగానే ఈ కేసులో ఇరికించినట్లు కేరళ హైకోర్టు తేల్చింది.